వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఏదైతే మనం రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి రతన్ టాటా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రేడల్ రోడ్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల దగ్గర అయితే ఉన్నాము. మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, వర్క్ జరుగుతుంది. 330 ఫీట్ రేడల్ రోడ్డు. అలాగే మనం పక్కన చూసుకుంటే రోడ్డుకి పక్కనే మనకి ఎంప్లాయ్మెంట్ హబ్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ రోడ్డు గురించి అలాగే ఈ ఎంప్లాయ్మెంట్ గురించి ఒకసారి మనతో పాటు పల్లవి గారు అయితే ఉన్నారు. ఒకసారి కంప్లీట్గా అయితే అడిగి తెలుసుకుందాం. సార్ ఒకసారి ఈ రోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హాయ్ మహేష్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. సో అబ్సల్యూట్లీ మహేష్, ఇదేంటంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అది మనకి ఇప్పుడు హైదరాబాద్లోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం. దట్ ఈస్ కాల్డ్ కొంగరకలాన్. సో కొంగరకలాన్ ఒక మెయిన్ లొకేషన్ హైలైట్ ఏంటంటే, సో మనకి ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల జంక్షన్ నుంచి మనకి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని శాంక్షన్ అయింది. ఇదిగోండి ఆ వర్క్లు అయితే కనుక ఇప్పుడు ఆల్రెడీ శరవేగంగా స్టార్ట్ అయినాయి. సో ఈ 330 ఫీట్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల నుంచి వయా మన కొంగరకలాన్ మీద నుంచి సో మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి త్రిబుల్ వరకు వెళ్తుంది. అండ్ త్రిబుల్ తర్వాత క్యాపిటల్ టు క్యాపిటల్ హైవే శాంక్షన్ అయింది, ఎక్స్ప్రెస్ హైవే. సో మనకి ఈ 330 ఫీట్ రోడ్ అంటే రావిరియాల దగ్గర నుంచి డైరెక్ట్ క్యాపిటల్ టు క్యాపిటల్ ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళి క్యాపిటల్కి వెళ్ళిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్ రైట్ నౌ. బికాస్ ఎందుకు అంటే లైక్ మనకి యాక్సెసిబిలిటీ పరంగా ఇప్పటి వరకు మనం చూస్తే గనక సో ఎన్ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. అంటే 150 ఫీట్ రోడ్ చూసాం, 200 ఫీట్ రోడ్ చూసాం, 250 ఫీట్ రోడ్ చూసాం. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఒక 330 ఫీట్ రోడ్ శాంక్షన్ అయ్యి చాలా శరవేగంగా పనులు జరగటం. అది కూడా జస్ట్ ఓఆర్ఆర్ కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే మనకి కొంగరకలాన్ విలేజ్ ఉంది. విలేజ్ ని ఆనుకుని మన కలెక్టరేట్ ఆఫీస్ ఇలాగా హబ్ ఉంది, దానికి ఆనుకుని ఈ రోడ్డు వెళ్తుంది. సో ఈ యాక్సెసిబిలిటీతో పాటు 330 ఫీట్ రోడ్లు అండ్ 100 ఫీట్ రోడ్లతో పాటు మనకి అడిషనల్ గా ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ ఒక 2 to 3 lakhs మంది ఎంప్లాయ్మెంట్ హబ్ అనేది ఏర్పడింది. సో మనకు అక్కడ కనిపించేది ఏదైతే ఉంటుందో సార్ అది ఫాక్స్కాన్ కంపెనీ. సో ఆ ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఏంటంటే మనకి లైక్ 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్. సో 4,500 కోట్లు 100 ఎకరాల్లో మనకి 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్ కింద ఎంప్లాయ్మెంట్ హబ్ ఏర్పడింది. దాంట్లో ఇప్పుడు 40,000 మంది ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వచ్చి వెళ్తున్నారు, డైలీ డే అండ్ నైట్ షిఫ్ట్ జరుగుతుంది. దాని ఆపోజిట్ లోనే మనకి కేన్స్ కంపెనీ అని ఉంటుంది. అది మనకి ఏంటంటే లైక్ 2,800 కోట్లతో 50 ఎకరాల్లో ఉన్నది. అదొక 20,000 మంది ఎంప్లాయ్మెంట్ జోన్. అండ్ అది కూడా కనిపించేదే కలెక్టరేట్ ఆఫీస్. అండ్ దాంట్లో ఒక 5,000 మంది స్టాఫ్ వస్తున్నారు. అండ్ ఆపోజిట్ లో ఎన్డీఆర్ వేర్ హౌస్ అని, అండ్ అటు పక్క మనకి టీసీఎస్ ఆదిబట్ల అని, ఇలాగా ఒక యాక్సెసిబిలిటీతో పాటు ఓఆర్ఆర్ కి దగ్గర ఇళ్ల మధ్యలో ఒక 3 lakhs మంది ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఈ కొంగరకలాన్ అనే ఏరియా మరో కోకాపేట కింద మారుతుంది. అంటే యాక్సెసిబిలిటీ ఎంప్లాయ్మెంట్ రెండు కాంబినేషన్ అయితే ఉంటుందో వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్. దాంతో పాటు మనకి 330 ఫీట్ రోడ్డుకి ఏంటంటే మనకి మధ్యలో ఒక 60 ఫీట్ మెట్రోకి శాంక్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకి మెట్రో కూడా వచ్చేస్తుంది. అండ్ మీకు అందరికీ తెలిసిందే లైక్ మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ లైక్ మనకి ఇక్కడ శంషాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ అయింది. సో మనం చూసుకుంటే మనకి యాక్సెసిబిలిటీస్ మన వెంచర్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఆ కలెక్టరేట్ ఆఫీస్ కనబడుతుంది కదండి జంక్షన్, అదే రోడ్డు జస్ట్ ఒక 1 కిలోమీటర్లోనే మంది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మన వెంచర్ నుంచి 330 ఫీట్ రోడ్లే కానీ మెట్రోసే కానీ ఆర్ఎల్స్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 ఎయిర్పోర్ట్కే కానీ బుల్లెట్ ట్రైన్కే కానీ అన్నిటికీ వాట్ నాట్ ఏదైతే అది యాక్సెసిబిలిటీ జస్ట్ ఒక 1 కిలోమీటర్లో కనబడుతుంది. సో అందుకని ఇది మనకి ఏంటంటే మంచి పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనకి 10 రెట్లు పెరుగుతుంది. సరే సార్, ఒకసారి మన సైట్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకుందాం సైట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి పల్లవి గారిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్, సో ఏమి అప్రోచ్ తోటి డెవలప్ చేస్తున్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు సార్ మనం ఉన్న ప్రాజెక్ట్ పేరు వచ్చి కాస్వి ఈ సిటీ. ఇది మనం కొంగరకలాన్ ఏరియాలో ఉన్నాం సార్. ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అయ్యి వచ్చామో మనకి మన ఎంట్రన్స్ వచ్చి ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్. మన ఎంట్రన్స్ ఒక 100 ఫీట్ రోడ్ నుంచి ఉంటుంది. మనకి ఇదే ఈ రోడ్ ఏదైతే 100 ఫీట్ రోడ్ ఉందో స్ట్రైట్ గా మనకి ఇల్లు కనబడుతున్నాయి కదా, దాని బ్యాక్ సైడ్ మనకి రతన్ టాటా గ్రీన్ ఫీట్ రోడ్ ఉంది. స్ట్రైట్ గా ఈ 100 ఫీట్ రోడ్ మనకి ఫాక్స్కాన్ దగ్గరికి వెళ్ళి రతన్ టాటా గ్రీన్ ఫీట్ రోడ్ కి టచ్ అయిపోతుంది. సో మన ఎంట్రన్స్ 100 ఫీట్ రోడ్ డైరెక్ట్ 330 ఫీట్ రోడ్ కి వెళ్ళి, అండ్ దీంతో పాటు అడిషనల్ గా మనకి బ్యాక్ సైడ్ ఏదైతే అక్కడ హై టెన్షన్ వైర్స్ కనబడుతున్నాయో చూసారా అంటే అది మనకి ఏంటంటే మనకి ఏదైతే కొంగరకలాన్ దగ్గర ఒక పెద్ద జంక్షన్ ఏర్పడుతుంది అని అంటుందో, సో అది స్ట్రైట్ గా ఏంటంటే మనకి ఇటు పక్క ఫాక్స్కాన్ ఇటు పక్క కలెక్టరేట్ వచ్చి దాని కింద 100 ఫీట్ రోడ్ అనేది మనకి విలేజ్ రూట్ వరకు పడింది. సేమ్ అదే 100 ఫీట్ రోడ్ మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి మనకి సాగర్ హైవే వరకు వెళ్ళిపోతుంది. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు 100 ఫీట్ రోడ్లు, ఆ రెండు 100 ఫీట్ రోడ్లు కూడా మనకి డైరెక్ట్ గా 330 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతాయి. అండ్ మనకి ఆనుకుని ఇల్లు ఏవైతే ఉన్నాయో సార్ ఇవి కొంగరకలాన్ విలేజ్ ఇల్లు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్.
కన్స్ట్రక్షన్. అండ్ దీనికి పక్కన మనకు కనిపించేది అదే ఫాక్స్కాన్ అన్నమాట. సో అక్కడ వర్క్ జరుగుతుంది కదా. సో మనకు ఆనుకునే ఫాక్స్కాన్, కేన్స్, కలెక్టరేట్ ఆఫీసు అండ్ అది టీసీఎస్ ఆదిపట్ల ప్రతిదీ ఏంటంటే మనకు 1 కిలోమీటర్న్నర దూరంలో ఎంప్లాయ్మెంట్ జోన్ హైయెస్ట్ సెల్స్ ఉన్నది. సో ఇది మనం ఉన్న లొకేషన్ సార్. అండ్ కమింగ్ టు మా ప్రాజెక్ట్ పరంగా వస్తే కనుక మన ప్రాజెక్ట్ వచ్చి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చి 28.5 ఎకరాల ప్రాజెక్ట్ సార్. అవుట్ ఆఫ్ 28.5 ఏకర్స్ మనకు కనిపించి ఫుల్ డెవలప్మెంట్ జరిగిపోయింది వచ్చి ఫేజ్ 1, అది 15 ఏకర్స్ అన్నమాట. అది ఫుల్లీ సోల్డ్ అవుట్. ఇప్పుడు మనకి ఫేజ్ 2 ఇదిగోండి సార్. ఇప్పుడు ఇక్కడ వర్క్లు జరిగి మొత్తం ప్లాట్ మార్కింగ్ జరిగినాయి కదా. ఇది ఫేజ్ 2 13.5 ఏకర్స్ ప్రాజెక్ట్. దీంట్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% సోల్డ్ అవుట్. మనకి ఇది రేరా హెచ్ఎండిఏ పర్మిషన్ తో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా లీగల్లీ సర్టిఫైడ్ బై ఐసిఐసిఐ బ్యాంకర్ అండ్ టాటా క్యాప్. ఓకే సార్, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఇందులో మనకి? సార్ మన వెంచర్ లో వచ్చి లైక్ 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మొత్తం ఏంటంటే రోడ్స్ వచ్చి సీసీ రోడ్ ఇస్తున్నాం మనం. సో అండ్ సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. అదిగోండి అక్కడ బయట పోల్స్ అలా ఉండవు, అన్ని స్మార్ట్ పోల్సే. ఓకే సార్, అలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది. సో వాకింగ్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, 24 అవర్స్ సెక్యూరిటీ అండ్ వీటిలన్నిటితో పాటు మనం ఏంటంటే కిడ్స్ ఏరియా అండ్ అడల్ట్స్ పార్క్. సో కామన్ గా ఏంటంటే మనకి ఓపెన్ ప్లాట్స్ లో క్లబ్ హౌస్ అరుదుగా ఇస్తారు. సో మనం ఏంటంటే క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. జిమ్, స్విమ్మింగ్ పూల్, మినీ ఫంక్షన్ హాల్, ఇదిగోండి ఇలా ఓపెన్ డెక్. సో ఇలాగా మనం ఏంటంటే క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం సార్. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఏమేం కావాలో సో అన్ని ఫెసిలిటీలు ఇస్తున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఆల్రెడీ మనకి ఐరా అని, లకాసా అని, జిఎన్ఆర్ అని విల్లాస్ ఉన్నాయి ఒక 1 కిలోమీటర్ లోనే. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 3.5 CR నుంచి 4.5 CR 5 crores వరకు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక ల్యాండ్ తీసుకుంటే కట్టించుకుంటే గనక జస్ట్ 1 CR లోనే మనకి లావిష్ విల్లా కట్టించుకోవచ్చు. సో ఈ రకంగా మనం అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నాం కమ్యూనిటీకి ఇచ్చినట్టు. ఓకే సార్, ఇప్పుడు ఇందులో కస్టమర్ ప్లాట్ తీసుకోవాలనుకుంటే మనకి మినిమం ప్లాట్ సైజ్ ఎంత సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? సార్ ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 150, 167, 200, 250 అప్ టు 500 వరకు కూడా ఉన్నాయి అన్నమాట. సో మినిమం దగ్గర నుంచి మాక్సిమం మనకి అప్ టు 1000 కూడా తీసుకోవచ్చు కమర్షియల్ బిట్స్. ఓకే సార్, ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు సార్ ఇందులో? సార్ మనం పెట్టిన ప్రైసింగ్ ఏంటంటే సార్ 28,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టాం. సో మనం కంపారిటివ్లీ మనకి ఇక్కడ ఈ కొంగరకాలంలో ఏంటంటే ఎక్కడన్నా సరే 33,000, 30,000 అలా కోట్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు ఇన్ ద సెన్స్ అంటే మన ప్రాజెక్ట్ ఉన్నది ORR కి జస్ట్ 2 కిలోమీటర్లోనే, అంటే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 2 కిలోమీటర్స్ లోనే ఇళ్ల మధ్యలో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంది. అండ్ కమింగ్ టు మా దాంట్లో కూడా ఈ ఫేజ్ 1 మొత్తం డెవలప్ అయిపోయింది కదండి. రేపు శ్రావణ మాసం తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతాయి. చూస్తూ ఇక్కడ మీకు ఒక 10 బిల్డింగ్లు పడిపోతాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year లోనే. సో మనకి ఫేజ్ 2 కంప్లీట్ అయ్యేపాటికి మీకు తెలిసిందే, వన్స్ ఒకసారి వెంచర్ లో బిల్డింగ్లు పడితే దాని అప్రిసియేషన్ ఆటోమేటిక్ గా మంచి ప్రైస్ వెళ్తుంది. ఇది ఎలాంటి ల్యాండ్ అంటే మనం ఉండడానికి బాగుంటుంది, రేపు పొద్దున్న మనకేంటంటే లైక్ రెంటల్ పర్పస్ ఇవ్వడానికి కూడా ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఎంప్లాయ్మెంట్ హబ్ ఉంది కాబట్టి అండ్ 330 feet కమర్షియల్ అవుతుంది కాబట్టి ఇది రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ అవుతుంది కాబట్టి మనం ఉండడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెంటల్ పర్పస్ కూడా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ సో ఎక్కడన్నా సరే ప్రైజింగ్ చూస్తే కనుక 33,000, 30,000 తక్కువలో లేవు. మనం పెడతామే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ పెట్టాం. బట్ కస్టమర్ అనే వాళ్ళకి సో ఏ చిన్న వస్తువు కొన్నా మినిమం నెగోషియేషన్ చేస్తేనే వాళ్ళ సాటిస్ఫాక్షన్. సో అందుకని చెప్పి 100% డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్. వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 100% చూస్ బ్యాంక్ లోన్ ఎంత వరకు వచ్చేసారు? మనం 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఇస్తున్నామండి. సో బ్యాంక్ లోన్ ఉంటుంది, క్యాష్ ఫెసిలిటీ ఉంటుంది. డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్ మన స్లైట్లీ నెగోషియబుల్ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇదైతే చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ లో ఈ సైట్ ఉంది. ఇండ్లకు ఆనుకొని ఇమ్మీడియట్ గా మీరు ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగా సూట్ అవుతుంది. ORR కి కూడా జస్ట్ మనకి 2 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ చూసారు కదా, ఆ రోడ్డు కూడా జస్ట్ మనకి ఒక 1 kilometer డిస్టెన్స్ లో ఈ సైట్ అయితే ఉంటుంది. సో ఇది డైరెక్ట్ కంపెనీ డీల్ అండి. మిగతా డీటెయిల్స్ కోసం లేదా సైట్ విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.